సార్ వన్ సెకండ్ వస్తాను. రమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. ఇంకా షేక్ బాజీ గారు అట్లాగే వీరశేఖర్ గారు ఉన్నారు. బాజీ గారు నమస్తే. నమస్కారం అండి. సో నకిలీ మద్యం అంటే గతంలో వైసీపీ హయాంలో అసలు అంతకంటే ముందు పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. అట్లాంటిది కొత్త కొత్త బ్రాండ్లు వచ్చినాయి, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి అన్నటువంటి వార్తలు కూడా మనం విన్నాం, చూసినాం. నకిలీ మద్యం ఇది ఒక కుంభకోణమా, ఒక కుట్రనా, ఓ నకిలీ మద్యం ఒక భారీ సామ్రాజ్యమా, మాఫియానా అంశం పక్క పెడితే నకిలీ మద్యం తయారైంది వైసీపీ హయాంలో అన్నది ఇక్కడ ఇండైరెక్ట్గా ప్రూవ్ అవుతోంది. దీని వెనకాల ఎవరున్నారు అన్నది ఇక్కడ తీగ లాగుతున్నారు. ఆ డొంక ఎక్కడ కదులుతుంది, దీని వెనకాల ఎవరున్నారు ఇప్పుడు ఖచ్చితంగా బయటికి రావాలి. అది జోగి రమేష్ వెనకాల ఉన్నటువంటి జనార్దన్ రావా, జగన్మోహన్ రావా, ఇంకా రకరకాల పేర్లు, A19, A20, ఇంకో 2-3 పేర్లు కూడా యాడ్ చేస్తున్నారు. సో నకిలీ మద్యం తయారైంది, నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్లో గతంలో వైసీపీ హయాంలో జరిగిందన్నది ఇక్కడ ప్రాథమికంగా బయటకు వచ్చినటువంటి అంశం. సో ఇప్పుడు కుట్రపూరితంగా జరుగుతోందా, ప్రభుత్వం విచారణ చేస్తోందా, ఎట్లా చూస్తున్నారు? ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే నేను ఈ సబ్జెక్ట్ కే కన్ఫైన్ అవుతాను, ఎందుకంటే టైం తక్కువగా ఉంది కాబట్టి, మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ వరకే మాట్లాడతాను. ఈ రోజు బయటపడిన మరి ఏదైతే ఈ నకిలీ స్పూరియస్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మునకలపల్లి మండలంలో ఏదైతే బయటపడిందో, ఇది మరి రికార్డ్స్ ప్రకారంగా 2023 జూలైలోనూ స్థాపించారు. అప్పుడు ఉన్నది వైసీపీ ప్రభుత్వం. మరి ఒక చరిత్ర కనుక చూస్తే రీసెంట్ టైమ్స్ లో వైసీపీ హయాంలో చాలా పెద్ద ఎత్తున మరి లిక్కర్ కుంభకోణం జరిగిందనేది వార్తలు వచ్చినాయి. ఆ కేసు సిట్ ద్వారా నుంచి మళ్ళీ సిబిఐకి ఇలా కోర్టుల పరిధిలో ఉంది, చూస్తున్నాం మనం. 3,000 వైసీపీ కూడా లిక్కర్ కుంభకోణం జరగలే అంటలేదు, లిక్కర్ స్కామ్ జరిగింది కానీ మాకు సంబంధం లే అంటున్నారు. అదే నేను చెప్తున్నాను, సబ్జెక్ట్కి వస్తున్నా. అయితే ఆ లిక్కరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఆ అతిపెద్ద లిక్కర్ కుంభకోణం, ప్రభుత్వ హయాంలో నడుపుతున్న మద్యం షాపుల్లో ఆథరైజ్డ్ గా ఉన్న డిస్టిలరీస్, అనాథరైజ్డ్ గా ఏర్పడిన ఇలాంటి డిస్టిలరీస్ ద్వారా తయారైన చౌకబారు, నాసిరకం, విషపూరిత మద్యాన్ని ప్రభుత్వ షాపుల్లో పెద్ద ఎత్తున అమ్మారు, బెల్ట్ షాపుల్లో పెద్ద ఎత్తున అమ్మారు, ప్రజల ఆరోగ్యాలని, ప్రాణాలని హరించారు అన్నది అప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, జోగి రమేష్ గారు ఎందుకు మంత్రిగా ఉన్నప్పుడు స్థాపించబడిన 2023లో స్థాపించబడిన ఏదైతే ఈ నకిలీ డిస్టిలరీ ఏదైతే ఉందో, ఇలాంటి డిస్టిలరీ చాలా ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది, వాటిని ఎందుకు అడ్డుకోలేకపోయాడు? జనార్దన్ రావు ఏదైతే ఇవాళ తెలుస్తున్న సాక్ష్యాధారాలను బట్టి జోగి రమేష్ గారికి అత్యంత సన్నిహితుడుగా అర్థమవుతుంది. ఆయన ఇలాకాలోనే ఉంది, ఇల్లు ఇంది. అట్లాగే వీళ్ళు సన్నిహితులు, స్నేహితులు, వాళ్ళ పూర్వం కుటుంబం నుంచి కూడా వీళ్ళకి వద్ద సాన్నిహిత్యం ఉంది. అటువంటిప్పుడు ఈయన నకిలీ మద్యం ఒక డిస్టిలరీస్, అనాథరైజ్డ్ డిస్టిలరీస్ రన్ అవుతున్నప్పుడు ఒక మంత్రిగా ఈయన ఏం చేశాడు? ప్రోత్సహించాడా? ఈయన కూడా వాటాదారుడుగా ఉన్నాడా? ఈయన కూడా అమ్మినట్టు, ఈయన కూడా ఆ డబ్బులో, ఆ రక్తపు డబ్బులో ఈయనకు కూడా వాటా ఉన్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ఇంకొకటి, అక్రమమైన అరెస్ట్ అంటున్నారు. అక్రమమైన అరెస్టా, సక్రమమైన అరెస్టా అన్నది రేపు కోర్టులో తేలుతుంది. కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత, జ్యుడిషియరీ రిమాండ్ అయిన తర్వాత, కోర్టుకి సమర్పించిన తర్వాత అర్థమైపోతా ఉంది. ఏదైనా కానీ ఏంటంటే, జ్యుడిషియరీ సిస్టమ్ లో ఒక అరెస్ట్ ని మరి కోర్టులు యాక్సెప్ట్ చేయాలంటే, రిమాండ్ ని యాక్సెప్ట్ చేయాలి అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు యాక్సెప్ట్ చేయరు. అవును, ప్రాథమిక సాక్ష్యాధారాలు జోగి రమేష్ కి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అతను రిమాండ్ అరెస్ట్ జరిగింది. ఇది వాస్తవం. అలాగే జోగి రమేష్ గారి చరిత్ర చూస్తే గనక ఆయన మొదటి నుంచి కూడా లిక్కర్ వ్యాపారంలో ఉన్నాడు, లిక్కర్ డాన్. నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి, మాఫియా, లిక్కర్ మాఫియాకి పార్టీల ప్రమేయం లేదు, పార్టీలు అక్కర్లా. అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ లిక్కర్ మాఫియాలో భాగస్వాములుగా ఉన్నారు. ఆ భాగంగానే జయచంద్రారెడ్డి ఆ గతంలో వైసీపీ, తర్వాత టీడీపీకి మారాడు, టీడీపీ ఎమ్మెల్యే అయ్యాడు. వీళ్ళందరూ ఫ్రెండ్సే. వీళ్ళందరి మధ్య ఆంతరిక సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, జయచంద్రారెడ్డిని, సురేంద్ర నాయుడు కూడా అరెస్ట్ చేసి ఇంకొన్ని విషయాలు వస్తాయి. అంతేకాదండి, ఏదైతే నిన్న అక్టోబర్ 4వ తారీఖున ఈ స్పూరియస్ లిక్కర్ విషయం బయటకు వచ్చింది, కానీ జూలైలోనే అనకాపల్లి, వైజాగ్, కోనసీమ, అమలాపురం ఆ అనేక ప్రాంతాల్లో నకిలీ మద్యం పెద్ద ఎత్తున పట్టుబడింది. ఈ నకిలీ మద్యానికి మూలాలు అక్కడే
ఏదైతే ఈ స్పూరియస్ మద్యం తయారు చేసే డిస్టిలరీ ఉందో అక్రమ డిస్టిలరీ నుంచి సరఫరా అయినట్టు రైట్. మరి అక్కడే చాలా మంది ఇక్కడ ఈ గుంటూరు జిల్లాలో కూడా ప్రముఖ వైసీపీ నాయకుల కార్లలో సరఫరా అయినట్టు కూడా మరి మీడియా ద్వారా తెలుస్తుంది. సాక్ష్యాధారాలు ఉన్నాయి. పోలీసులు అరెస్ట్ చేశారు చాలా మందిని. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నానండి. ఈ రోజు జోగి రమేష్ ఎన్నో ముద్దాయి, 18వ ముద్దాయి. మొదటి ముద్దాయి జనార్దన్ రావు, 18వ ముద్దాయి జోగి రమేష్, 18వ ముద్దాయిగా ఉన్నాడు అతను అక్రమమా సక్రమమా రెడ్ బుక్ లో పేరుంది కాబట్టి అరెస్ట్ చేశారంటున్నారు. అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు. ఈయన మాట్లాడిన మాటలు మరి హత్య చేసే బాజీ గారు అరెస్ట్ చేయడం తప్పు కాదు. ఒకవేళ అరెస్ట్ చేయడం తప్పు కాదు. అరెస్ట్ లో నిజానిజాలు తెలియకుండా తప్పుడు ఆధారాలతో శిక్ష పడితే తప్పు. సో శిక్ష వరకు వెళ్తుందా? ఇది ఎంతవరకు ఈ అరెస్ట్ ఎంతవరకు ముందుకెళ్తుంది? మీరు అన్నట్టు ప్రాథమిక ఆధారాలు లేకుండా ఏ కోర్టు కూడా రిమాండ్ పంపించదు. కోర్టు పరిధిలో వస్తాయండి. కోర్టు తెలుస్తుంది. ఇంకొక విషయం నేను చెప్తాను. నా టైం ఇవ్వాలి మీరు. నేను చాలా విషయాలు చెప్తాను దీని గురించి. సిబిఐ ఎంక్వైరీ అంటున్నాడు ఆయన రమేష్ గారు. సిబిఐ ఎంక్వైరీ దేనికి బలిదానికి వేరు. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి కూడా కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. ప్రతి అడ్డమైన కేసును తీసుకుపోయి సిబిఐ ఎంక్వైరీ చేయదు. సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన ఎంప్లాయీస్ వ్యవస్థలో ఏదైనా ఫ్రాడ్ జరిగితే, లేకపోతే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆర్టికల్ 142 ప్రకారంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ డైరెక్ట్ చేస్తుంది సిబిఐ ఎంక్వైరీస్ కి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో. అంతేగాని జరపండి. షిఫ్ట్ విచారణ సరిగ్గా జరపకపోతే అప్పుడు కోర్టులో చెప్తాయి సిబిఐ ఎంక్వైరీ చేయమని. కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. ఏది పడితే మాట్లాడితే డిబేట్ లో కుదరదు. దానికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. నేను జోగి రమేష్ గారు ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని జ్యుడిషియల్ రిమాండ్ తీసుకున్నారు. మీరు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. నా సంబంధం ఏది అంటుంది, మీ సంబంధం ఉంది అని జనార్దన్ రాయుడు అంటున్నాడు. కాదు అని దానికి సాక్ష్యాధారాలు చూపిస్తున్నాడు. కాదు అని మీరు సాక్ష్యాలు చూపించండి, నిరూపించుకోండి మీ నిర్దోషిత్వాన్ని. తప్పించి మీరు ఇవాళ అరెస్ట్ రెడ్ బుక్ వల్ల, రాజకీయ ప్రేరిత వల్ల గుళ్ళోకి వెళ్ళి ప్రమాణం చేయటం, దేవుళ్ళని తీసుకోవటం, కులాలను తీసుకోవటం, కులం కార్డు వాడటం, ఇంకా రకరకాలుగా విన్యాసాలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరు. కోర్టులో నిరూపించుకోవాల్సిన బాధ్యత జోగి రమేష్ మీద ఉంది. వీరశంకర్ గారు వస్తాను మీ దగ్గరికి. వీరశేఖర్ గారు.